ఎప్పుడు పరాజయం చూడలేదు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో 1977 వరకు కూడా. ఆవిడే 1977లో ఎలక్షన్స్ తీసుకొచ్చారు. ఎమర్జెన్సీ రద్దు చేసి ఎలక్షన్స్ తీసుకొచ్చారనమాట. కానీ ఆ టైంలో అతి పెద్ద డిఫీట్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చూడనంత డిఫీట్ కాంగ్రెస్ పార్టీకి రాని డిఫీట్ 1977 ఎలక్షన్స్‌లో వచ్చింది. 7 పార్టీ కోalition జనతా పార్టీ ఫామ్ అయింది. అదే టైంలో ఫస్ట్ టైం నేషనల్ లెవెల్‌లో అంత స్ట్రాంగ్ అపోజిషన్ కూడా రావడం అనమాట. అంటే ఒకటేసారి ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత జరిగిన ఎన్నికలో జాతీయ స్థాయిలో నాన్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కానీ ప్రజలు చాలా తొందరగా మర్చిపోతారు. మనందరికీ తెలుసు ఆ టైంలో ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ గారు చేసిన అట్రాసిటీస్ పైన షా కమిషన్ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ పైన చాలా చర్చ జరిగింది. ఇన్ని జరిగినా సరే ప్రజలు ఆమెను క్షమించేశారు. మళ్ళా జరిగిన ఎన్నికల్లో అంటే వితిన్ 28 మంత్స్ 28 నెలల్లోనే ఎన్నికలు వచ్చాయి. జనతా పార్టీ వైఫల్యాలతో మళ్ళా కాంగ్రెస్ థంపింగ్ మెజారిటీతో గెలిస్తే ఈసారి ఇందిరాగాంధీ ఇంకా సెంట్రలైజ్ చేసిందనమాట. 1980-84 1980 నుంచి 84 మధ్య ఆమె పరిపాలన ఇంకా సెంట్రలైజేషన్‌కి వెళ్ళింది. 84లో ఇందిరాగాంధీ అసాసినేషన్ జరిగింది. అప్పటి వరకు కూడా ఇందిరా ఈజ్ ఈక్వల్ టు ఇండియా అనే ప్రస్థానం నడిచిందనమాట.